Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నేను చేయబోతున్నాను స్టూడెంట్స్, రైట్? ఎవరెవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేశారో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, రైట్? మీకు ఆల్రెడీ నేను కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ పెట్టాను. సో రీసెంట్గా 4-5 డేస్ బ్యాక్ మీకు మే 30 రోజు జరిగిన షిఫ్ట్ 1లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ 24 ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాన్న. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ వీడియోని కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా కంపల్సరీ చూసుకోండి, ఓకేనా? మీకు ఆల్రెడీ తెలిసిందే అండి, మన క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పడమే కాదు, మీకు ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి స్టూడెంట్స్, నా క్లాసెస్ ఎవరైతే చూస్తారో మీకు బెస్ట్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, సార్ ఎందుకు సార్ భయం అవుతుంది, ఎందుకంటే అన్ని బట్టలు అనుకుంటూ ఉంటారు. కానీ నా క్లాసెస్లో అలా ఉండదు నాన్న, ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం. ఒకసారి మన రీసెంట్గా జరిగిన మన ఏపీ టెట్ ఎగ్జామ్ ఉంది కదా, అందులో మన స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేశారో వాళ్ళ కామెంట్స్ రూపంలో తెలియజేశారు నాన్న. చూడండి ఇక్కడ, చూడండి మీ క్లాసెస్ వినడం వల్ల 25+ పెట్టగలిగాను సార్, షిఫ్ట్తో సహా అక్కడ పెట్టారు. ఏపీ టెట్లో ఎక్సలెంట్ స్కోర్ మనం తెచ్చుకోవచ్చు అండి. మీకు అసలు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే నా క్లాసెస్ సరిగ్గా వినండి, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి, రైట్? ఎంతమంది చూడండి 23 వచ్చాయా పెట్టారు, ఓకేనా? సో కొంతమంది చూడండి ఈ కామెంట్ చదవండి ఒకసారి. సో ఒక పర్సన్ 5 మార్క్స్ కూడా రాని పర్సన్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో 22 వచ్చాయట టెట్లో. 30 తెలుసు కదా మీకు, ఆల్రెడీ 30కి 22 మార్క్స్ గెయిన్ చేశారట. ఆయనకి ఇదివరకు నాలెడ్జ్ ఎంత, జస్ట్ 5 మార్క్స్ గెయిన్ చేసుకునే నాలెడ్జ్ మాత్రమే ఉంది. మన క్లాసెస్ వినడం వల్ల 22 మార్క్స్ వరకు గెయిన్ చేసుకున్నారు. అంత ఎక్సలెంట్గా ఉంటాయి మన క్లాసెస్, ఓకేనా? ఇంకో పర్సన్ చూడండి, మన హైయెస్ట్ 29 మార్క్స్ నా క్లాసెస్ విని, యూట్యూబ్ క్లాసెస్ నెక్స్ట్ యాప్ క్లాసెస్ విని ఒక పర్సన్కి 29 మార్క్స్ పేపర్ 2లో 29 మార్క్స్ వచ్చాయంటే ఎంత గ్రేటో ఒక్కసారి ఊహించుకోండి మీరు. సో మీరు కూడా ఇలాగే మంచి స్కోర్ చేయాలి అంటే, మీకు అసలు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి నా యాప్ని డౌన్లోడ్ చేయండి నాన్న. సమయం చాలా తక్కువ ఉంది నాన్న ఇప్పుడు, ఈ తక్కువ టైంలో కూడా మీరు ఈజీగా గెట్ ఇన్ కావచ్చు. కాబట్టి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కోర్సులు ఉంటాయి నాన్న. మీకు నేను ఇక్కడ 20 డేస్ వ్యాలిడిటీ కోర్సు కూడా తీసుకొచ్చాను ఇప్పుడు మీకు, రైట్? 99 రూపీస్కి 20 డేస్ వ్యాలిడిటీ, 199కి 1 మంత్ వ్యాలిడిటీ. ఇది మీకు టెట్ కోర్సెస్ అనమాట. నెక్స్ట్ టెట్ ప్లస్ డిఎస్సి కావాలంటే 6 మంత్స్కు 399, 3 మంత్స్కు 299 రూపీస్ నాన్న. మీకు ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9985317597 నెంబర్కి కంపల్సరీ కాల్ చేయండి, ఓకేనా? రైట్, మనం లేట్ చేయకుండా ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం నాన్న. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. అసలు మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, సింపుల్ క్వశ్చన్స్ అన్నీ. ఈజీగా 25 వరకు గెయిన్ చేసుకునే ఛాయిస్ చాలా ఉన్నాయి, రైట్? చూడండి ఇక్కడ మనకు ఈ ప్యాసేజ్ చదివితే ద వరల్డ్ ఈజ్ బౌండ్ టు కాల్ ఇట్ సెల్ఫ్ మోడర్న్ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ సైన్స్. చూడండి, వరల్డ్ అనేది ఇప్పుడు మోడర్న్ లాగా పిలువబడుతుందట. మొత్తం క్రెడిట్ అంతా ఎవరికి పోతుందట, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సైన్స్కి వెళ్తుందట. చూడండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేసికల్లీ కుడ్ బి ద ఇన్వెన్షన్ ఆఫ్ కంప్యూటర్. అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటిది నాన్న? కంపల్సరీ ఏమై ఉంటుంది చెప్పండి, కంప్యూటర్ని కనుగొనడం అనేది అనమాట, ఓకేనా? అడ్వాన్స్ టెక్నాలజీ ఎందుకు వచ్చిందంటే కంప్యూటర్ని కనిపెట్టడం అనేది అడ్వాన్స్ టెక్నాలజీలాగా మారింది, రైట్? తర్వాత కంప్యూటర్ ఈజ్ ఏ వండర్ఫుల్ మెషిన్. కంప్యూటర్ అనేది ఒక వండర్ఫుల్ మెషిన్ అట. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఆర్టిఫిషియల్ హ్యూమన్ బ్రెయిన్. కంప్యూటర్ని ఏమనొచ్చట, ఆర్టిఫిషియల్ హ్యూమన్ బ్రెయిన్ అని వచ్చాట, రైట్? తర్వాత ద కంప్యూటర్ హ్యాస్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైవ్స్. చూడండి ఇక్కడ కంప్యూటర్ అనేది ఎలా ఏమైపోయిందంటే మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. ప్యాసేజ్ నాన్న, ప్యాసేజ్ ఇచ్చాడు, సింపుల్ ప్యాసేజ్ ఇది. ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఇచ్చారు, ఓకేనా? తర్వాత ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. చూడండి, కంప్యూటర్ అనేది ఒక ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుందట మన ఎడ్యుకేషన్లో, రైట్? తర్వాత వర్క్ అండ్ ఎంటర్టైన్మెంట్. చూడండి, వర్క్లో ఎంటర్టైన్మెంట్లో కూడా మంచి రోల్ ప్లే చేస్తుందట. కంప్యూటర్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ హ్యావ్ మేడ్ లెర్నింగ్ మోర్ ఎన్హాన్స్డ్. చూడండి, స్కూల్లో కాలేజీలో కంప్యూటర్ ఉండడం వల్ల లెర్నింగ్ అనేది ఇంకా చాలా ఈజీగా ఎక్కువ నేర్చుకుంటూ ఉన్నారట. School children are able to access more and more information from the innumerable websites. చూడండి, స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని నేర్చుకుంటున్నారట. యాక్సెస్ ఉందట వాళ్ళకి అందరికీ, అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఫ్రమ్ ద ఇన్యూమరబుల్ వెబ్సైట్స్. ఇన్యూమరబుల్ అంటే చాలా వెబ్సైట్స్ అని,
ఓకేనా, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అని, ఇన్యూమరబుల్ అంటే చాలా అని, రైట్. తర్వాత దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ ఫర్ దేర్ ప్రాజెక్ట్ వర్క్, సెమినార్స్, ప్రెజెంటేషన్స్, దస్ మేకింగ్ దిస్ వర్క్ వెల్ రీసెర్చ్. చూడండి, వాళ్ళు ఈ కంప్యూటర్స్ని ప్రాజెక్ట్స్ వర్క్ కానీ సెమినార్స్ కానీ అన్నిటికీ యూజ్ చేసుకుంటారట, రైట్. తర్వాత కంప్యూటర్స్ ఎట్ వర్క్ ఆల్సో మేడ్ గ్రేట్ అడ్వాన్స్మెంట్. చూడండి, కంప్యూటర్ వర్క్ దగ్గర కంప్యూటర్స్ అనేవి చాలా అడ్వాన్స్మెంట్ని తీసుకొచ్చినాయట. ఎట్ ద వర్క్ ప్లేస్లో కంప్యూటర్స్ ఆర్ మోర్ రిలైడ్ అపాన్ ఫర్ దేర్ యాక్యురసీ అండ్ స్పీడ్. వర్క్ ప్లేస్లో ఏంటంటే స్పీడ్కు యాక్యురసీకి చాలా డిమాండ్ ఉందట, అంటే దానికి కంప్యూటర్స్ అనే వాళ్ళు డిపెండ్ అయినాయట. తర్వాత చూడండి ఇక్కడ చూడండి, వర్క్ అండ్ టైం హ్యావ్ బికమ్ ఫ్లెక్సిబుల్. వర్క్ టైం ఏమవుతాయంటే ఫ్లెక్సిబుల్ అయిపోతాయి అట, అంటే ఏ టైంలోనే చేసుకోవచ్చు, ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అని. ద కంప్యూటర్స్ యూస్ వైర్లెస్ టెక్నాలజీ. కంప్యూటర్స్ అనేవి వైర్లెస్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటాయి అట. వీ కెన్ వర్క్ ఆన్లైన్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆన్లైన్లో వర్క్ చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట, రైట్. ఆన్లైన్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ ఆర్ హెల్డ్ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్, దస్ కీపింగ్ ద ఆఫీస్ స్టాఫ్ ఇన్ టచ్ ఈవెన్ డ్యూరింగ్ దేర్ హాలిడేస్. చూడండి ఇక్కడ, అంటే హాలిడేస్ ఉన్నప్పుడు కూడా సో వాళ్ళు ఇంటికాడ ఉన్నా కానీ ఇంటికాడ నుంచి కూడా వర్క్ చేయొచ్చు కదా, సో వాళ్ళతో కూడా టచ్లో ఉండొచ్చు అనమాట ఎంప్లాయీస్ తోటి. సో హాలిడేస్ ఉన్నా సరే ఎంప్లాయీస్ తోటి టచ్లో ఉండొచ్చు అనమాట కంపెనీ అనేది. కాబట్టి ఇది మొత్తం మనకు దేని గురించి ఉంది అంటే ఒక కంప్యూటర్ గురించి ఉంది నాన్న, రైట్. ఇది మనకు ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకొని వాడు క్వశ్చన్స్ ఇచ్చాడు, 5 క్వశ్చన్స్. చాలా అంటే చాలా సింపుల్, 5 మార్క్స్ వచ్చినట్టే మీకు, ఓకేనా. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నాన్న, చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్. చూడండి, యాజ్ పర్ ద ప్యాసేజ్ ప్రకారం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈజ్ డాష్. అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటిది నాన్న ప్యాసేజ్ ప్రకారం? అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటిది? డెవలప్మెంట్ ఆఫ్ సైన్సా, ఇన్వెన్షన్ ఆఫ్ కంప్యూటరా, చేంజెస్ ఇన్ ఎంటర్టైన్మెంటా, ఇన్వెన్షన్ ఆఫ్ మిషన్సా? అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఏంటి? కంప్యూటర్ని కనుగొనడమే కదా. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. పర్టికులర్ ఏంటిది? ఇన్వెన్షన్ ఆఫ్ కంప్యూటర్సే కదా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. తర్వాత ద వర్డ్ ఇన్యూమరబుల్ మీన్స్. ఇన్యూమరబుల్ అంటే చాలా వెబ్సైట్స్ నుంచి అంటాం కదా, ఇన్యూమరబుల్ వెబ్సైట్స్ అని చెప్పాడు కదా. ఇన్యూమరబుల్ అంటే మీనింగ్ ఏంటన్నా? చాలా, నెంబర్ ఆఫ్ అని. దాన్ని ఏమంటామంటే న్యూమరస్, చాలా అని, ఓకేనా. చాలా అంటూ ఉంటాం, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. తర్వాత స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ దేర్ వర్క్ వెల్ రీసెర్చ్డ్ బికాస్ ఆఫ్. చెప్పండి నాన్న, స్టూడెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ వర్క్ని బాగా రీసెర్చ్ లాగా చేస్తున్నారట. ఎందువలన చెప్పండి? ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెటే కదా. కంప్యూటర్స్ ఇంటర్నెట్ ఉండడం వల్లే కదా స్టూడెంట్స్ వాళ్ళ వర్క్ అనేది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. డైరెక్ట్ ఆన్సర్ ఇది. అసలు 4 మార్క్స్ డైరెక్ట్ వచ్చినట్టేనా, 5 మార్క్స్ డైరెక్ట్ వచ్చినట్టే మీకు, ఓకేనా. 4th క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద ప్యాసేజ్ ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటిది నాన్న? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటిది? మేకింగ్ ఆఫీస్ యాజ్ హోమా? ఆఫీస్ను హోమ్ చేయడమా? కాదు. తర్వాత వర్కింగ్ ఆన్ హోమ్ అసైన్మెంట్స్ మీద పనిచేయడమా? కాదు. నెక్స్ట్ వన్ చూడండి, అటెండింగ్ ద ఆఫీస్ వర్క్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ హోమ్. చూడండి, ఇక్కడ ఇంటి నుండే ఆన్లైన్లో ఆఫీస్కి వర్క్ చేయడమే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. డూయింగ్ ఆఫీస్ వర్క్ డ్యూరింగ్ ద హాలిడేస్. చూడండి, ఇక్కడ హాలిడేస్లో ఆఫీస్ వర్క్ చేయడమా? ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే స్పెషల్గా హోమ్ నుంచి చేయడం అని మీనింగ్ ఉండాలి, ఇక్కడ ఉందా? అక్కడ లేదు, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక లాస్ట్ క్వశ్చన్ అయితే సింపుల్. విచ్ ఆన్ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఉమెన్ బ్రెయిన్. ఆర్టిఫిషియల్ ఉమెన్ బ్రెయిన్ అని ఏమంటాం నాన్న? దేన్ని అంటాం చెప్పండి? కంప్యూటర్నే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ చెప్పాడు అక్కడ ప్యాసేజ్లో, అన్ని ప్యాసేజ్లో ఉన్నవే నాన్న, కాబట్టి డైరెక్ట్ వెరీ సింపుల్. ఉమెన్ బ్రెయిన్, కంప్యూటర్ ఈజ్ వండర్ఫుల్ మిషన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆర్టిఫిషియల్ ఉమెన్ బ్రెయిన్. అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే, చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్. అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. నా క్లాసెస్ కనుక మీరు వింటే, చెప్తున్నా కదా, ఇప్పుడు టైం అయిపోయింది, ఏం లేదు, 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది నాన్న అక్కడ. 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకొని స్టార్ట్ చేయండి ప్రిపరేషన్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమడుతున్నా చూడండి. ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ మదర్ టంగ్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్స్ నాన్న. ఫస్ట్ ఏముంటుండే ఇక్కడ? సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్లో అడుగుతుండు. మీ ఫస్ట్ పాయింట్ ఒకటి ఏం తెలియాలి మీకు ఎప్పుడైనా సరే, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కు స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఏముంటుందో చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చి ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే అది మనకి ఏమవుతుంది నాన్న? ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే అది మనకి ఏమవుతుంది చెప్పండి? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఒకవేళ బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అప్పుడు అది మనకి ఏమవుతుంది? యాక్టివ్ వాయిస్ అవుతుంది, అంతే. సార్ V3 అంటే ఏంటిది? V3 అంటే తెలియదా? V1 V2 V3 V4 వెర్బుల్ అవి. గో, వెంట్, గాన్, గోయింగ్. గాన్ అనేది V3,
గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3, గోయింగ్ అనేది V4. ఇంగ్ ఫార్మ్స్ అన్నీ V4s నాన్న జనరల్గా, రైట్? కాబట్టి ఇక్కడ బీ ఫార్మ్ ప్లస్ V3. సార్ బీ ఫార్మ్స్ అంటే ఏంటివి? బీ ఫార్మ్స్ ఏముంటాయి చెప్తా చూడండి. ఇక్కడ బీ ఫార్మ్స్ ఏముంటాయంటే బీ, బీన్, బీయింగ్, నెక్స్ట్ యామ్, ఈస్, ఆర్, నెక్స్ట్ వాజ్, వర్. ఇవి నాన్న, ఇవన్నీ మీకు బీ ఫార్మ్స్ నాన్న. ఎప్పుడైతే మనకు ఈ బీ ఫార్మ్ పక్కన ఒక V3 వస్తుందో అది మనకు ప్యాసివైజ్ స్ట్రక్చర్ అనమాట, రైట్? కాబట్టి ప్యాసివైజ్ స్ట్రక్చర్ కాబట్టి మరి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చింది యాక్టివైజా ప్యాసివైజా? యాక్టివైజ్. ఎందుకంటే బీ ఫార్మ్ ప్లస్ V3 ఉందా అక్కడ? లేదు. సో అది యాక్టివైజ్, దాన్ని ప్యాసివైజ్లోకి మార్చాలి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందనుకున్నాను, ప్యాసివైజ్ కూడా ఎందులో ఉంటుంది? ప్రెజెంట్లోనే ఉంటుంది. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉందనుకున్నాను, ప్యాసివైజ్ కూడా ఎందులో ఉంటుంది? పాస్ట్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా చెప్పండి నాకు. ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ అంటే V1 కదా, V1కు ఎస్ యాడ్ అయింది అంతే. సో V1 అంటే మనకి ఇది ఏ టెన్స్ నాన్న? ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఉందంటే ఇదే టెన్స్ చెప్పండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. మరి ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కాబట్టి ప్రెజెంట్ టెన్స్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ మీకు ఆన్సర్ తెలియకపోయినా చూద్దాం, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హ్యాడ్ అనేది పాస్ట్ కదా, ఆన్సర్ కాదు. వాజ్ అనేది పాస్ట్ కదా, ఆన్సర్ కాదు. ఎంత సింపుల్గా తీసేసాను చూడండి ఇక్కడ రెండు ఆప్షన్స్. ఏం ఆన్సర్ తెలియకపోయినా సార్ ఆన్సర్లు వస్తాయి. ఎట్లా అంటే ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. చూడండి ఇక్కడ నేను అది ప్రెజెంట్లో ఉంది, యాక్టివైజ్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి, ప్యాసివైజ్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. రెండు అది ఉంటే ఇది ప్రెజెంట్, ఇది ఉంటే అది ప్రెజెంట్, అంతే, రైట్? ఇది పాస్ట్లో ఉంటే పాస్ట్. మరి ఇప్పుడు హ్యాడ్ పాస్ట్ కదా, వాజ్ పాస్ట్ కదా, రావు కదా, తీసేయండి. మరి ఇప్పుడు హ్యాస్ బీన్ ఉంది, ఈజ్ అండర్స్టూడ్ ఉంది. చెప్పండి నాన్న, మీకు ఆల్రెడీ ఇంకో ట్రిక్ చెప్పా. చూడండి హ్యాస్ బీన్ ఎప్పుడు వస్తుంది నాన్న? ప్యాసివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో మీకు ఎప్పుడైతే హ్యావ్ ఉంటుందో అప్పుడు మనకు హ్యాస్ బీన్లు అవుతాయి. మరి ఇప్పుడు హ్యాస్ బీన్ రావాలంటే పైన హ్యావ్ ఉండాలి కదా, ఉందా అక్కడ? లేదు కాబట్టి ఇది వస్తుందా? మరే రాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ ఇది, నేను చెప్తున్నా కదా. మీకు అసలు ఫుల్ కంటెంట్ రావాల్సిన అవసరం కూడా లేదు నాన్న. మీరు కనుక కరెక్ట్గా నా క్లాసెస్ విన్నారు అంటే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేసుకొని విన్నారు అంటే ఈజీ అయిపోతుంది నాన్న, సింపుల్. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ తెలుసుకోవడం ముఖ్యం కాదు, ఇది మాత్రమే ఎందుకు ఆన్సర్ అవుతుంది అని చూసుకోవడం ముఖ్యం. ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం ముఖ్యం, మిగిలిందే మనకు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. చూడండి స్పాటింగ్ ఎర్రర్ పార్ట్ ఇది. ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి, అంతే, రైట్? చూద్దాం. రమేష్ వాజ్ అన్హ్యాపీ. రమేష్ అంటే సింగులరే కదా, సింగులర్ కాబట్టి వాజా వర్రా వాజ్. ఎందుకు వాజ్ వచ్చిందంటే ఏదో పాస్ట్లో ఉందన్నట్టు మీనింగ్, అంతే. రమేష్ వాజ్ అన్హ్యాపీ దట్, ఓకే, కంజంక్షన్ ఇది దట్ హీ వుడ్ నో అటెండ్. చూడండి అన్న, హీ వుడ్ నో అటెండ్ అంటామా, హీ వుడ్ నాట్ అటెండ్ అంటామా? చెప్పండి. నో అటెండా, నాట్ అటెండా? నాట్ అటెండ్ అంటాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ని నెగిటివ్లో మాట్లాడాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ అన్నప్పుడు సరే ఐ విల్ గోకు నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి, ఐ విల్ నాట్ గో, రైట్? మరి అప్పుడు ఐ వుడ్ మీట్ అన్నప్పుడు, ఓకేనా, హీ వుడ్ అటెండ్ అన్నప్పుడు నెగిటివ్ ఏమవుతుంది? హీ వుడ్ నాట్ అటెండ్ అవుతుంది. హీ వుడ్ నో అటెండ్ అవుతుందా? కాదు. కాబట్టి ఇక్కడ హీ వుడ్ నాట్ ఉండాలి. రాంగ్ ఉంది కదా నాన్న, ఇక్కడ రాంగ్ ఉంది నాన్న, ఇది మనకు రాంగ్ ఉంది. కాబట్టి ఇది ఏ ఆప్షన్, ఇది ఏ పార్ట్ మనకు? బీ పార్ట్ కదా. మళ్ళీ బీ పార్ట్ ఏ ఆప్షన్లో ఉందో కూడా చూసుకోవాలి. బీ పార్ట్ సెకండ్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. బీ పార్ట్ తీసుకెళ్ళి వేరే దాంట్లో కూడా ఇవ్వచ్చు నాన్న, రైట్? కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బీ పార్ట్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2. అర్థమైందా? హీ వుడ్ నాట్ అటెండ్ ద పార్ట్. ఇంకోటి వుడ్ వచ్చినా చూడండి, విల్ వచ్చినా, వుడ్ వచ్చినా, కెన్ వచ్చినా, కుడ్ వచ్చినా, మే వచ్చినా, మైట్ వచ్చినా V1 ఉండాలి. V1 ఉంది. హీ వుడ్ నాట్ అటెండ్ ద బర్త్డే పార్టీ. ఓకేనా? రమేష్ అన్హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే అతడు ఆ బర్త్డే పార్టీకి అతడు ఆ బర్త్డే పార్టీకి అటెండ్ కాలేడు. ఓకేనా? అన్హ్యాపీ ఉన్నాడు, ఆ బర్త్డే పార్టీకి అటెండ్ కాలేడు, అంతే. తర్వాత ఓకేనా? చూడండి, దిస్ ఈజ్ నాట్ ఏ పంక్చువేషన్ మార్క్. పంక్చువేషన్ మార్క్స్ కానీ ఏంటిదన్నా చెప్పండి. పంక్చువేషన్ మార్క్ కానీ ఫుల్ స్టాప్ అనేది పంక్చువేషనే కదా, రైట్? ఇక్కడ కామా అనేది పంక్చువేషనే కదా, కోలన్ అనేది కూడా పంక్చువేషన్, కానీ హ్యాష్ ట్యాగ్ అనేది పంక్చువేషనా? కాదు. కాబట్టి హ్యాష్ ట్యాగ్ అనేది మనకు పంక్చువేషన్ కాదు నాన్న, హ్యాష్ ట్యాగ్ పంక్చువేషన్ అది మనకు. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. కోలన్ సెమీ కోలన్ తెలుసు కదా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాను కోలన్ సెమీ కోలన్కి. ఏం లేదు, కోలన్ సెమీ కోలన్ ఏది పెద్దగా ఉంది? ఇదే కదా పెద్దగా ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంది నాన్న? ఇది పెద్దగా ఉంది. డాట్స్ పక్కన కింద వాళ్ళ కామా ఇచ్చిండు కదా, కాబట్టి ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది సెమీ కోలన్, ఇదేమో కోలన్, అంతే. ఇదేమో కోలన్, ఇదేమో సెమీ కోలన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, పిక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రెమెండస్. చెప్పండి నాన్న.
ట్రెమెండస్ అంటే పైన సెంటెన్స్ ఏదో ఇచ్చిండు, అది కూడా మనకు పక్కన అవసరం లేదు, చదివితే మీకు కొంచెం గెస్ చేయొచ్చాం, కానీ సింపుల్ వర్డే ట్రెమెండస్. ట్రెమెండస్ అంటే ఏంటన్నా చాలా, ట్రెమెండస్ అంటూ ఉంటాం. ఓకేనా, చాలా అంటూ ఉంటాం, రైట్. దాన్ని ఏమంటామంటే ఎనార్మస్. ఎనార్మస్ అంటే ఎక్కువ, చాలా అంటూ ఉంటాం. కొన్ని వర్డ్స్ చెప్తా రాసుకోండి. కొలోజల్. కొలోజల్ అంటే ఎక్కువ, చాలా. ట్రెమెండస్, ఎనార్మస్, కొలోజల్, రషరా. నెక్స్ట్ వాస్ట్. వాస్ట్. నెక్స్ట్ వన్ ప్రొఫౌండ్. నెక్స్ట్ వన్ ప్రొఫ్యూస్. నెక్స్ట్ వన్ గైగాంటిక్. ఎక్కువనా ఇవన్నీ, చాలా ఎక్కువ అన్నప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. రాసుకోండి. మ్యామోత్. మ్యామోత్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, చాలా ఎక్కువ అంటూ ఉంటాం. ఇవన్నీ మనకి ఎక్కువ అనే మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట. ఓకేనా, కాబట్టి ఎనార్మస్, కొలోజల్, ప్రొఫౌండ్, వాస్ట్, ప్రొఫ్యూజ్, ఓకేనా, గైగాంటిక్, మ్యామోత్ ఇవన్నీ ఎక్కువ అనే మీనింగ్ ఇస్తాయి. అయినా సెంటెన్స్ మీనింగ్ చూద్దాం. అండ్ ఎకానమిక్ క్రైసిస్. క్రైసిస్ అంటే తెలుసు కదా, కరువు. మే హ్యావ్ ట్రెమెండస్ కాన్సిక్వెన్సెస్. చాలా కాన్సిక్వెన్సెస్ ఇస్తుంది కదా గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ సెక్యూరిటీ మీద. కాబట్టి ఇక్కడ మనకు అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, చాలా. ట్రెమెండస్ అంటే ఎక్కువ, ఎనార్మస్ అంటాం. ఇన్సిగ్నిఫికెంట్ అంటే, సిగ్నిఫికెంట్ అంటేనేమో ఇంపార్టెంట్, ఇన్సిగ్నిఫికెంట్ ఏమో అన్ఇంపార్టెంట్ అంటాం. అన్ఇంపార్టెంట్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఇంకో వర్డ్ మీరు రాసుకోవచ్చు అనమాట. ట్రివియల్. ట్రివియల్ అంటే కూడా అన్ఇంపార్టెంట్ నాన్న. ట్రివియల్ అనే వర్డ్ రాసుకున్నాను ఇక్కడ. ట్రివియల్. ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్, ఈ వర్డ్ కూడా రాసుకో. నెక్స్ట్ మోడెస్ట్ అంటే ఏంటి నాన్న? మోడెస్ట్ అంటే ఎవరో తెలుసా? మోడెస్ట్ పీపుల్ అంటాం. మోడెస్ట్ పీపుల్ అంటే వాళ్ళు చాలా వినయంగా ఉంటారు అన్నమాట. చాలా వినయంగా ఉంటారు, అసలు ఎలాంటి గర్వం లేకుండా వినయంగా ఉంటారు అనమాట. ఓకేనా, వాళ్ళని మోడెస్ట్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా, ఏమంటాం వాళ్ళని చెప్పండి? మోడెస్ట్ పీపుల్ అంటాం. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, రైట్. నెక్స్ట్ స్లైట్ అంటే తక్కువ. ఓకేనా, తక్కువ, రైట్. అర్థమైంది కదా ఈ వర్డ్స్. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫోన్ డాష్, కెన్ యూ ఆన్సర్ ఇట్ ప్లీజ్? చూడండి ఇక్కడ. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ తోటి సెంటెన్స్ కంప్లీట్ చేయమంటాడు. ద ఫోన్ డాష్, కెన్ యూ ఆన్సర్ ఇట్? ఆన్సర్ చేస్తారా ప్లీజ్ అని. మరి ఇప్పుడు ఇక్కడ ద ఫోన్ ర్యాంగా, ఫోన్ రింగ్సా, ఫోన్ ఈజ్ రింగింగా, ఫోన్ రింగా? ఇప్పుడు ద ఫోన్ సింగులర్ కాబట్టి రింగ్ అయితే రాదు నాన్న. ద ఫోన్ అంటే ఇట్ కదా, సో ద ఫోన్ తోటి V1 రాయాలి అంటే V1 కంపల్సరీ ఎస్ ఉండాలి. ఇప్పుడు షీ ఉంది, షీ గో అంటారా, షీ గోస్ అంటారా? ఎప్పుడైనా సరే షీ గోసే అంటాం. షీ తోటి V1 రాస్తే వెర్బ్ కంపల్సరీ ఎస్ ఉంటుంది. హీ, షీ, ఇట్ రాస్తే వెర్బ్ కంపల్సరీ ఎస్ ఉంటుంది. కాబట్టి ద ఫోన్ అంటే ఇట్ అన్నట్టే కదా. మరి ఇట్ అంటే కంపల్సరీ వెర్బ్కి V1 రాస్తే మనకి ఎస్ అయితే ఉండాలి కదా. ఇది మాత్రం రాదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. తర్వాత ఇప్పుడు కెన్ యూ ఆన్సర్ ఇట్ ప్లీజ్ అని ఎప్పుడు అంటారు నాన్న? ఫోన్ వస్తుంది, కొంచెం ఆన్సర్ చేయరా ప్లీజ్ అంటాం. కానీ ఫోన్ వస్తూ ఉన్నప్పుడే కదా అనేది మనం ప్లీజ్ అని చెప్పేసి ఆన్సర్ చేయండి అని ప్లీజ్ అని చెప్పేసి. కాబట్టి ఫోన్ వస్తూ ఉన్నప్పుడే అంటాం కాబట్టి అది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండాలి నాన్న. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ర్యాంగ్ అంటే ఇది V2. రింగ్, ర్యాంగ్, రంగ్. వెర్బ్ ఫార్మ్స్ ఏముంటాయి చూడండి ఇక్కడ. రింగ్ అనేది V1, ర్యాంగ్ అనేది V2. రింగ్, ర్యాంగ్, రంగ్. V4 ఏమవుతుంది నాన్న? రింగింగ్. V4 ఏమవుతుంది చెప్పండి? రింగింగ్. రింగ్, ర్యాంగ్, రంగ్, రింగింగ్ అంటాం. ఓకేనా, అది రైట్. ఎనీవే మనకి ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎందుకో చూడండి అంతే. ఎందుకు ఇది ఆన్సర్ వచ్చిందో చూసుకుంటే మీకు అర్థమవుతుంది అంతే. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెలిబరేట్లీ. చూడండి, డెలిబరేట్లీ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ద జపనీస్ హ్యావ్ యాక్టెడ్ కామ్లీ అండ్ డెలిబరేట్లీ. డెలిబరేట్లీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? కావాలనే అని. ఇంటెన్షనల్గా కావాలని చేస్తే దాన్ని డెలిబరేట్లీ అంటాం. ఓకే, ఇంటెన్షనల్లీ, పర్పస్ఫుల్లీ అంటూ ఉంటాం. అంటే కావాలని చేయడం అనమాట, అనుకోనే చేయడం, ప్లానెడ్గా చేయడం అనమాట. దాన్ని ఏమంటాం చెప్పండి? డెలిబరేట్లీ. ఓకేనా, సో దే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఓకేనా, సో ఆ సెంటెన్స్ మనం ఎట్లా తీసుకుందాము అంటే, సో దే స్పాయిల్డ్ దిస్ డెలిబరేట్లీ. వాళ్ళు దీన్ని కావాలనే స్పాయిల్ చేశారు అని. దే స్మాష్డ్ దిస్ అంటూ డెలిబరేట్లీ. డెలిబరేట్లీ అంటే కంపల్సరీ కావాలని చేయడం అనమాట, అనుకోని చేయడం అనమాట. కాబట్టి దాని ఆపోజిట్ మీనింగ్ అడుగుతుండు. మరి కావాలనే దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? అనుకోకుండా వస్తుంది. కాబట్టి పర్పస్ఫుల్లీ అంటే కావాలని చేసింది అనమాట. ఇది మనకు మీనింగ్ అవుతుంది, ఆన్సర్ ఆపోజిట్ వర్డ్ కాదు. కాన్షియస్లీ అంటే తెలిసే చేయడం, కాబట్టి ఇది కూడా మనకు ఆపోజిట్ వర్డ్ కాదు. నెక్స్ట్ ఇంటెన్షనల్లీ, డెలిబరేట్లీ అన్నా ఇంటెన్షనల్లీ అన్నా సేమ్ మీనింగ్ నాన్న, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో క్యాజువల్గా అనుకోకుండా అయింది అని. కాబట్టి ఇదేమో అనుకోకుండా చేసిన మీనింగ్ ఇవ్వదు. సో డెలిబరేట్లీ అంటే మీనింగ్ ఏంటి? అనుకొని చేయడం, కంపల్సరీ అనుకొని చేయడం, ఇంటెన్షనల్గా చేయడం అంటాం. కాబట్టి ఈ 3 మనకు మీనింగ్స్ అవుతాయి నాన్న. కానీ ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది కాబట్టి అప్పుడు మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 12th క్వశ్చన్ చూడండి. ఇట్ విల్ బి ఈజియర్ టు రీడ్. చూడండి, అది చాలా ఈజీ అట రీడ్, చదువుతానికి. ఇఫ్ యూ డాష్ ద లైట్స్
లైట్స్ చెప్పండి. స్విచ్ ఓవరా, స్విచ్ ఆనా, స్విచ్ అవుటా, స్విచ్ ఆఫా? చెప్పండి నాన్న. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ నాన్న, చాలా ఈజీ అట. ఎప్పుడు లైట్స్ని ఏం చేస్తే, స్విచ్ ఆన్ చేస్తేనే కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. ఎందుకు ఆలోచిస్తారు? డైరెక్ట్ ఆన్సర్ ఇది. లైట్స్ ఆన్ చేస్తుంటేనే కదా ఈజీగా ఉండే చదవడానికి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్. పోయినసారి రాసిన వాళ్ళు లోలో మరి ఇది ఎంత సింపుల్ పేపర్ అండి. ఈజీగా చెప్తాను కదా, మీకు ఇంగ్లీష్లో ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే ఎక్సలెంట్ స్కోర్ చేయొచ్చు ఈసారి. నెక్స్ట్, చూస్ ద ఆప్షన్ ద బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఈట్ లైక్ ఏ బర్డ్. గెజ్ చేయండి. బర్డ్ ఎంత తింటుంది? కొంచెం తింటుంది అంతే. ఈట్ లైక్ ఏ బర్డ్, బర్డ్ లాగా తినండి అని. దాని మీనింగ్ ఏంటి? ఈట్ వెరీ లిటిల్ అంటూ ఉంటాం. తక్కువ, చాలా తక్కువ తినడం అనమాట. ఈట్ లైక్ ఏ బర్డ్ అంటాం. ఎంత తింటాను? ఇంత తింటే వెళ్ళిపోతుంది అంతే. వాట్ ఈట్ లైక్ ఏ బర్డ్ అంటే చాలా తక్కువ తినడం అని. ఆప్షన్ 1. నెక్స్ట్, చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రతి టాపిక్ మీ యాప్లో ఉంటుంది నాన్న, ప్రతి టాపిక్. ఓకేనా? చూడండి ఇక్కడ. సో మీకు డయాలెక్ట్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది, టంగ్ అన్న స్పెల్లింగ్ కరెక్టే ఉంది, వెర్నాకులర్ అన్న స్పెల్లింగ్ కరెక్టే ఉంది. కానీ ఇక్కడ అట్టరెన్స్, చూడండి ఇక్కడ అట్టరెన్స్ అన్నప్పుడు మీకు ఎస్సీ కాదు నాన్న, ఏముండాలంటే సిఈ ఉండాలి నాన్న. కాబట్టి మనకి ఇది రాంగ్ ఉంది. ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? రాంగ్ ఉన్న స్పెల్లింగ్ ఆన్సర్ అవుతుంది కదా. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇవేం ఆన్సర్లు కావు. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్. నేను ఏవేవైతే యూట్యూబ్లో స్పెల్లింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ ఇంపార్టెంటే, క్లియర్ కట్గా రాసుకోండి నాన్న. ఓకేనా? మీకు కొన్ని చెప్పిన ఆల్రెడీ. చూడండి ఇక్కడ కమిటీ అన్నప్పుడు ఏముంటుంది నాన్న? డబల్ టీ ఉంటుంది, డబల్ ఈ ఉంటుంది. అదే కమిట్మెంట్ అన్నప్పుడు ఏముంటుంది చెప్పండి? సింగిల్ టీ వస్తుంది మళ్ళీ. రెస్టారెంట్ అన్నప్పుడు చెప్పండి స్పెల్లింగ్. చాలామంది రాంగ్ చేస్తారు దీన్ని. రెస్టారెంట్ అనుకుంటారు, ఆర్ఏఎన్టీ అనుకుంటారు, ఆర్ఏఎన్టీ రాయాలి. రెస్టారెంట్. ఓకేనా? గ్రామర్ అన్నప్పుడు స్పెల్లింగ్ చెప్పండి నాన్న. గ్రామర్ GRAMMAR ఉండాలి. కొంతమంది ER అని రాస్తారు, AR ఉండాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 15th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. చూడండి ఇది మనకేంటంటే జంబ్లింగ్ అనమాట. ఒక సెంటెన్స్ని వాడు జంబుల్ చేసి ఇస్తాడు, మన దాన్ని ఒక ప్రాపర్ ఆర్డర్ వచ్చేలాగా దాన్ని మనము అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? చూడండి ఇక్కడ స్వామి సెడ్. ఆప్షన్ చూద్దాం. అన్ని ఆప్షన్స్లో ఏ తోటే స్టార్ట్ అయింది కాబట్టి కంపల్సరీ ఏ తోటే స్టార్ట్ కావాలి కదా. సో స్వామి సెడ్ దట్. ఇక నేను తర్వాత స్వామి సెడ్ దట్ తర్వాత దేన్ని డైరెక్ట్ తీసుకోవచ్చో చూద్దాం. స్వామి సెడ్ దట్ ఇక్కడ ఒక సెంటెన్స్ రాని, ఇక్కడ మళ్ళీ ఒక సెంటెన్స్ స్టార్ట్ కావాలి. మరి ఫాట్ అనేది ఏంటి నాన్న? V3 V2 V3 కావచ్చు. ఫైట్ ఫాట్ అంటాం. మరి డైరెక్ట్ ఫాట్ తోటి స్టార్ట్ చేస్తామా? చేయలేం. కాబట్టి ఏ తర్వాత బి వచ్చే ఛాయిస్ ఉందా? లేదు. కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది, ఈ ఆప్షన్ పోతుంది. ఓకేనా? తర్వాత ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్ మైట్ హ్యావ్ డాష్. చూడండి ఇక్కడ కంపల్సరీ సెంటెన్స్ స్టార్ట్ కావాలి నాన్న. సెంటెన్స్లో ఏముంటుంది మనకు? సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ సబ్జెక్టు ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్ మైట్ హ్యావ్. చూడండి ఇక్కడ క్లియర్గా. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా ఆప్షన్ చూస్తే పర్సన్ మైట్ హ్యావ్. చూడండి హ్యావ్, మీకు హ్యావ్ పక్కన మనకు వెర్బ్ వస్తుంది. ఏ ఫామ్లో ఉండాలన్నా V3 ఉండాలి కదా. పర్సన్ మైట్ హ్యావ్ గాన్. అలాగా మరి ఇప్పుడు పర్సన్ మైట్ హ్యావ్ ఫాట్ అనొచ్చా లేదా? అనొచ్చు. కాబట్టి ఇక్కడ చాలా సింపుల్ అండి సెంటెన్స్. పర్సన్ మైట్ హ్యావ్ ఫాట్ విత్ ద టైగర్ అనొచ్చా లేదా? అనొచ్చు. ఎందుకంటే డి తర్వాత బి. ఎందుకంటే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కన మనకు V3 ఫామ్ కంపల్సరీ రావాలి కదా. ఇక్కడ దీన్ని అయితే ఇట్లా వదిలేయలేం కదా, హ్యావ్ని అట్నే వదిలేయలేం కదా. కాబట్టి డీ తోటి అయితే సెంటెన్స్ అయితే ఎన్ని చేయలేం కదా. సో డీ పక్కన కంపల్సరీ ఉండాలి మనకు, బి ఉండాలి. మరి డీ పక్కన బి ఉండాలి కాబట్టి డీబీ ఉన్న పేరు ఎక్కడుంది నాన్న? ఇంకో ఇక్కడే ఉంది డీబీ. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ డీబీ ఉందా? లేదు. ఈ చూడండి ఈ ట్రిక్ తెలిసిన ఆన్సర్ వస్తుంది నాన్న. డీబీ మాత్రమే చూసుకోవాలి అంతే. చూడండి ఇక్కడ మైట్ హ్యావ్ ఫాట్ డీబీ, డి తర్వాతనే బి ఉండాలి కంపల్సరీ. బీడీ ఉంది ఆన్సర్ కాదు, బీసీడీ ఉంది ఆన్సర్ కాదు, డీసీబీ ఉంది ఆన్సర్ కాదు. డీబీ అనేది ఒకటి దగ్గరే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ మనకు. ఎంత సింపుల్ అండి ఇది. ఓకేనా? సో డీబీ. ఓకేనా? రైట్, అర్థమైంది అందరికీ. చూడండి నేను చెప్తున్నాను కదా, ఇంకా మన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా క్వశ్చన్స్ అయిపోయి ఇంకా 9 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికంటే ముందు మీకు కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి చెప్తున్నా కదా, మీరు ఎక్కడెక్కడి నుంచో ఉంటారు నాన్న. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే రూరల్ ఏరియాస్లో ఉంటారు, కోచింగ్ తీసుకొని వాళ్ళు ఉంటారు చాలామంది. నేను చెప్తున్నా కదా, మీరు అస్సలు భయపడకండి, ఇంగ్లీష్ కోసం నేనున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఎక్సలెంట్ స్కోర్ తెప్పించడం నాన్న. మీరు చూసారు కదా ఆల్రెడీ. ఇప్పుడు 30 మార్క్స్కి 29 మార్క్స్, 25+ మార్క్స్, 5 మార్క్స్ రాలని వాని వాళ్ళకు కూడా 22 మార్క్స్ వరకు తెప్పించాం మా క్లాసెస్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో ఏం రాకపోయినా సరే, ఇంగ్లీష్లో 0 లెవెల్ నాలెడ్జ్ ఉన్నా సరే, మన క్లాసెస్ సరిగ్గా వినండి, ఎక్సలెంట్ స్కోర్ తెప్పిస్తాను నేను. బట్టే విధానం అస్సలు ఉండదు నాన్న మీకు అక్కడ.
ప్రతి టాపిక్ కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంటుంది. ప్రతి టాపిక్ ఎక్సలెంట్గా ఉంటుంది. అవన్నీ ఎంతోమంది స్టూడెంట్స్ కామెంట్ చేశారు, చూసారు కూడా మీరు ఆల్రెడీ. ఓకేనా, చెప్తున్నా కదా, మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే తెలంగాణ టెట్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అప్పుడు మీకు అక్కడ ఈ కోర్స్ అన్ని కనిపిస్తాను. 20 days వ్యాలిడిటీ కోర్స్ కూడా తెచ్చాను, మీకు ఎగ్జామ్ దగ్గర ఉందని. ఓన్లీ 99 రూపీస్కే, 199 రూపీస్కి 1 month వ్యాలిడిటీ. డిఎస్సి టెట్ కలిపి కావాలంటే 6 monthsకి 399, 3 monthsకు 299 నాన్న. అయితే ప్రతి కోర్స్ ఎలా ఉంటుందంటే టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది నాన్న. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. సో నోట్స్ పీడిఎఫ్ మీరు నోట్స్ చదువుకోవచ్చు అనమాట, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొడితే మీకు డౌన్లోడ్ కూడా అయిపోతుంది నాన్న. కాబట్టి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, నోట్స్ రాసుకోవాల్సిన పని ఉండదు మీకు, నోట్స్ ఆల్రెడీ ఉంటుంది అక్కడ. అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, మీకు డెమో క్లాసులు ఉంటాయి నా, ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అర్థమైందా? సో అందులోనే యాప్లోనే పే చేసినాను, మీరు యాప్లో పే చేసి మళ్ళీ పే చేసిన కోర్స్ ఓపెన్ చేస్తే క్లాసెస్ కనిపిస్తాయి అంతే. రైట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ గురించి 9985317597 ఈ నెంబర్కు డయల్ చేయండి. ఓకేనా? సో మీకు ఏమన్నా ఫోన్పే లేకపోయినా సరే, యాప్ ఇన్స్టాల్ కాకపోయినా సరే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు ఎమ్మటే కాకపోయినా తర్వాత అయినా మీకు కాల్ వస్తుంది, రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకేనా? ఇది అర్థమైంది కదా? చెప్తున్నా కదా, ఇంగ్లీష్ వస్తేనే జాబు, టెట్లో మంచి స్కోర్ రావాలి, వస్తేనే అక్కడ డిఎస్సిలో జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. పోయినసారి ఎట్లా మిస్ అయింది, ఈసారి మిస్ కావద్దు అస్సలే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద wound took time to dash. ద wound took time to dash. ఇప్పుడు wound అంటే ఏదో ఒక దెబ్బ, గాయము. ఓకేనా? గాయం అనమాట. గాయం అనేది సో టైం తీసుకుంది, దేనికి? మానటానికే కదా. టు డాష్, టూ పక్కనే ఉండాలి ఇక్కడ V1. మానడానికి అంటే హీల్ అంటే ఏమంటాం చెప్పండి అక్కడ? హీల్, HEAL నాన్న, HEAL స్పెల్లింగ్ యూజ్ చేయాలి. హీల్ అంటే HEAL అంటే మీనింగ్ ఏంటంటే సో గాయం అనేది మానడం అనమాట. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. హీల్ పాదం అంటామా లేదు, ఈ సైడ్ వర్డే ఉండదు, ఇది కూడా మనకు కాంటెక్చువల్లీ రాంగ్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. హీల్ అంటే పాదం, ఇది HEAL అంటే. ఓకేనా? సో మనకి HEAL, హీల్ అంటే మానడం. ఈ వర్డ్స్ అన్నీ తెలియాలన్న మీకు. సో ఇట్లా ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే ఒకటి కొత్త తెలుస్తూనే ఉంటాయి. 17th క్వశ్చన్ చూడండి ఇక్కడ. పిక్ ద కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండు. చూడండి, ఈ సెంటెన్స్లు ఎలా ఉంటాయంటే జంబ్లింగ్ ఉంటాయి. చూడండి, వీఆర్ ఫర్ సారీ యువర్ లాస్. చూడండి ఇక్కడ, వీఆర్ ఫర్ సారీ యువర్ లాస్ అంటామా? వీఆర్ సారీ ఫర్ యువర్ లాస్ అంటాం. వీఆర్ సారీ ఫర్ యువర్ లాస్ అంటాం. ఫర్ అనేది ఇక్కడ ఉండాలి నాన్న. బట్ సెంటెన్స్ రాంగ్ ఉంది, తీసేయండి. ద క్యాటర్ పిల్లర్ టర్న్స్, సబ్జెక్ట్ ఇది, టర్న్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ బటర్ఫ్లై. క్యాటర్ పిల్లర్ అనేది దానంతలదే బటర్ఫ్లైగా మారిపోతుంది అట. ఏమన్నా రాంగ్ ఉందా ఇక్కడ? వెర్బో ఇక్కడ ఓకే, ఇట్ సెల్ఫ్ ఓకే, ఇంటూ ఏ బటర్ఫ్లై ఇది కూడా ఓకే. థర్డ్ సెంటెన్స్ చూడండి. ద స్టోరీస్ ఓపెన్ మిడ్ నైట్ అంటిల్. చెప్పండి, అర్థమవుతుంది మీకు ఆల్రెడీ. ద స్టోరీస్ ఓపెన్ అంటిల్ మిడ్ నైట్ అంటాం, మిడ్ నైట్ వరకు ఉంటుంది అని. కాబట్టి అంటిల్ మిడ్ నైట్ అంటాం, మిడ్ నైట్ అంటిల్ అన్నమాట లేదు. కాబట్టి తీసేయండి, రాంగ్ అది. వి ఏట్ ఇన్ ద మార్నింగ్ ద బ్రేక్ఫాస్ట్ అంటామా? వి ఏట్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ అంటాం. వి ఏట్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ మార్నింగ్ అంటాం, అంతేగాని వి ఈట్ ఉంది కదా, V1 ఓకే పర్లేదు, ఎట్లున్నా సరే. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్. కానీ సీక్వెన్స్ చూడండి ఇక్కడ, వి ఈట్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ మార్నింగ్. తినేది ఇక్కడ ఉండాలి కదా నాన్న, కాబట్టి ఇది రాంగ్ ఉంది. ఇది కూడా రాంగే. కాబట్టి మనకు ఆన్సర్ అవుతుంది చెప్పండి, ఆప్షన్ 2 మాత్రమే రైట్. చూడండి ఎంత సింపుల్, ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. అసలు మీరు ఎట్లా మిస్ చేసుకురో నాకు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్లో 2, 3, 5, 10 మార్కులు తక్కువ, 10 మార్కుల కంటే ఎక్కువ వచ్చేలో చాలామంది తక్కువ ఉండరు. చెప్తున్నా కదా, మన క్లాసెస్ వినండి అంతే. చూడండి ఇక్కడ, ఐ డిడ్ నాట్ గో టు వర్క్ టుడే. నేను వర్క్కి వెళ్ళలేదు ఈరోజు. డాష్, ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్. ఐ డిడ్ నాట్ గో టు వర్క్ టుడే. నేను వర్క్కి వెళ్ళలేదు. ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్, మంచిగా వెళ్ళలేను. చూడండి ఇక్కడ, మరి ఇప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి? బికాజా, అంటిలా, దోనా, బట్ట. చూడన్నా, ఇప్పుడు నేను వర్క్ వెళ్ళలేదు అనేది నెగిటివా పాజిటివా? నెగిటివే. సో ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్ అంటే ఇది కూడా మనకి నెగిటివే. కాబట్టి 2 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి సో దో కానీ బట్ కానీ యూజ్ చేసుకోవద్దు. దో అంటే అయినప్పటికీ, బట్ అంటే కానీ. సో దో బట్ అనే మనకి ఏంటంటే ఒక పాజిటివ్ నెగిటివ్ని కలుపుతాయి నాన్న, ఒక నెగిటివ్ని పాజిటివ్ కలుపుతాయి, కానీ 2 సేమ్ ఉన్న వాటిని కలిపావు. కాబట్టి 2 ఆప్షన్స్ పోతాయి. అయినా ఇక్కడ సరిగ్గా చూస్తే నేను వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు? మంచిగా లేను కాబట్టి వెళ్ళలేదు. అర్థమైందా? మంచిగా లేదు కాబట్టి వెళ్ళలేను. కాబట్టి ఇక్కడ మంచిగా లేని కాబట్టి వెళ్ళలేను, కాబట్టి ఎందుకంటే అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఎందుకంటే. ఓకేనా? నేను వెళ్ళలేదు ఎందుకంటే నేను బాగాలేను కాబట్టి, రైట్. కాబట్టి ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చు కదా, ఆప్షన్ 1 అని ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఇంతే.
నెక్స్ట్ రవి డాష్ టు వర్క్ టుమారో చూడండి ఇక్కడ చాలా సింపుల్ అన్న టుమారో మీకు ఎప్పుడైనా సరే టుమారో కనిపించింది అంటే జనరల్గా మనం అది ఏం తీసుకోవచ్చు నాన్న ఫ్యూచర్ తీసుకోవచ్చు ఫ్యూచర్ కాబట్టి పాస్ట్ వాస్ గోయింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ కదా ఆన్సర్ కాదు రవి గాన్ అంటామా గో వెంట్ గాన్ రవి హ్యాస్ గాన్ అనొచ్చు రవి హ్యాడ్ గాన్ అనొచ్చు రవి విల్ హ్యావ్ గాన్ అనొచ్చు అంతేగాని V3ని మనం డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత చెప్తామా చెప్పాం కాబట్టి ఆప్షన్ తీసేయండి రవి విల్ బీ గోయింగ్ ఉంది రవి విల్ గోయింగ్ ఉంది నాన్న సింపుల్ క్వశ్చన్ చూడండి జనరల్గా అసలు స్ట్రక్చర్ అసలు ఆప్షన్సే రాంగ్ ఇచ్చిన ఆప్షన్సే రాంగ్ ఇప్పుడు విల్ గోయింగ్ అంటాం అసలు మీకు విల్లు పక్కన కానీ షెల్ పక్కన కానీ ఎల్లాకనే చెప్పిన మీకు కెన్ను పక్కన కానీ కుడ్డు పక్కన కానీ నెక్స్ట్ మే పక్కన కానీ మైట్ పక్కన కానీ మస్ట్ పక్కన కానీ షుడ్ పక్కన కానీ వుడ్ పక్కన కానీ మీకు ఏం రావాలన్నా మెయిన్ వర్బు V1 రావాలి ఏం రావాలి మనకు V1 రావాలి మరి ఇక్కడ ఏంటిది విల్ గోయింగ్ ఉంటుంది అసలు ఐ విల్ బీ గోయింగ్ ఉంటుందేమో ఐ విల్ గో ఉంటుందేమో కానీ ఐ విల్ గోయింగ్ విల్ పక్కన మనకు V4 అయితే రాదు కదా రాదు కాబట్టి ఇచ్చిన ఆప్షనే రాంగ్ కాబట్టి ఆప్షన్ కూడా పోతుంది మిగిలింది ఏంది అక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఐ విల్ బీ గోయింగ్ ఓకేనా జనరల్గా ఒకవేళ ఇప్పుడు ఆప్షన్స్ ఇంకో ఆప్షన్ ఇది ఉంది అనుకున్నాను సపోజ్ విల్ గో అనే ఆప్షన్ ఉంటే ఇదే మనకు ఆన్సర్ అవుతున్నాను ఎందుకంటే టుమారో అనేది సింపుల్ ఫీచర్ యొక్క కీవర్డ్ కాబట్టి అది ఉంటే అదే ఆన్సర్ అయ్యేది ఇక్కడ మనకు ఆప్షన్స్ మిగతా అయితే రాంగ్ కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ విల్ బీ గోయింగ్ ఈజ్ ద ఆన్సర్ అంతే డైరెక్ట్ క్వశ్చన్ ఓకేనా సో జనరల్గా ఇది మనకు ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని రైట్ కాబట్టి మనకు ఆప్షన్స్ని బేస్ చేసుకుంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద టీచర్ సెడ్ యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ చూడండి ఇక్కడ టీచర్ చెప్పింది ఇది మనకి ఏంటి నా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ 2 పక్కన V1 ఉంది రైట్ చూద్దాం ద టీచర్ సెడ్ అన్నాడు కాబట్టి దీన్ని ఏమంటాం రిపోర్టింగ్ వెర్బ్ అంటాం దాన్ని ఏం చేయాలి మనం జనరల్ పాస్ట్లోకి తీసుకెళ్ళాలి నాన్న రైట్ ద టీచర్ సెడ్ అన్నప్పుడు ద టీచర్ సెడ్ టోల్డ్ మీ చూడండి అక్కడ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూడండి ద టీచర్ ఆస్క్ కూడా అవుతుందేమో ఒకవేళ అవుతే కానీ ఆస్క్స్ ప్రెజెంట్కి అయితే రాదు కదా నెక్స్ట్ టెల్స్కి అయితే రాదు కదా తీసేయండి ఇది ఆల్రెడీ పాస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి నాన్న కాబట్టి టోల్డ్ ఉంది సజెస్టెడ్ ఉంది నాన్న రెండు ఉన్నాయి తర్వాత చూడండి ద టీచర్ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ టు గాట్ అప్ ఎర్లీ ద టీచర్ సజెస్ట్ మీ టు గెట్ అప్ ఎర్లీ చెప్పండి మీరు ఇంకా ద టీచర్ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ టు గాట్ అప్ ఇది కరెక్టే ఓకే హ్యావ్ టు అనేది హ్యాడ్ టు అవుతుంది ఓకే కానీ ఇక్కడ ఏమండు గాట్ అప్ 2 పక్కన మీకు జనరల్గా వస్తే V1 రావాలా V2 రావాలా V3 రావాలా V1 రావాలి నాన్న మరి ఇప్పుడు 2 గాట్ అప్ అయింది స్ట్రక్చర్ ప్రకారమే రాంగ్ ఉంది అది 2 గెటప్ అనొచ్చు 2 గాటప్ అంటావా అనం కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ సో మనకు ఆన్సర్ వస్తుంది అక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ ఇది తీసుకో సజెషన్ లాగా ఇప్పుడు హ్యావ్ టు అనేది హ్యావ్ టు కావాలి ఓకే కానీ ఇక్కడ హ్యావ్ టు ప్రకారం తీసుకున్నాం ఓకే కానీ ఇక్కడ 2 పక్కన V1 అనేది ఉండాలి రాంగ్ ఉంది కదా సో మనకి దాన్ని బేస్ చేసుకుంటుంది ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ ద టీచర్ అది మనకు ఒక సజెషన్ లాగా ఉంది కాబట్టి ద టీచర్ సజెస్టెడ్ మీ టు గెటప్ ఎర్లీ అంతే ఆప్షన్ ఎలిమినేషన్ అంతే ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే నెక్స్ట్ క్వశ్చన్ 21 చూడండి ఇక్కడ ఇఫ్ యూ డోంట్ చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ పైన ఒక సెంటెన్స్ ఇచ్చిండు దాని కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ అడుగుతున్నాను చూడండి డైరెక్ట్ ఆప్షన్స్ తోటే మనం వెళ్ళిపోవచ్చు నాన్న చూడండి ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ ఐ ఆమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద పోలీస్ ఓకే ఇఫ్ యూ తర్వాత మనం ఇక్కడ కామా పెడతామా పెట్టాం తీసేయండి ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ ఇది కూడా ఓకే పక్కన పెడదాం ఇఫ్ యూ డోంట్ మళ్ళీ ఇక్కడ మనకు డోంట్ పక్కన కామా పెడతామా తీసేయండి ఓకేనా దాని తర్వాత నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ ఐ ఆమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద పోలీస్ చూడండి ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇక్కడ మనకు కామా అవసరం అన్నానా లేదు తీసేయండి ఇక్కడ పులి స్టాప్ అవసరం అసలు రెండు కలిపి రాయాలి మనం కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈ ఇఫ్ క్లాస్ ఇది ఇఫ్ క్లాస్ అనేది మళ్ళీ మధ్యలో పులి స్టాప్ వస్తుందా కామా వస్తుంది రైట్ కాబట్టి ఇఫ్ యూ డోంట్ స్టాప్ దట్ ఇమీడియట్లీ నువ్వు దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేయకపోతే ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద పోలీస్ నేను పోలీస్కి కంప్లైంట్ పోతాను అని ఓకేనా కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అర్థమైందా ఇఫ్ క్లాస్లో మనకు ఈ ఇఫ్ క్లాస్ అయిపోయిన తర్వాత కామా పెట్టి మెయిన్ క్లాస్ అనేది రాసుకుంటూ వెళ్తాం ఓకేనా కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ మీకు సెంటెన్స్ చెప్తా చూడండి ఇట్లా ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఏం లేదు నాకు ఇంతే ఇఫ్ యూ వర్క్ హార్డ్ కామా యూ విల్ పాస్ ఇంతే పులి స్టాప్ ఇట్లా చూసుకోవాలి మనం కామా పెట్టాలి అక్కడ కానీ ఇక్కడ రాంగ్ ఉంది కదా మొత్తం రాంగే ఉన్నాయి సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ తర్వాత చూడండి ఇక్కడ ఏ పర్సన్ హూ సీక్స్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ చూడండి ఎవరైతే వేరే వాళ్ళ బాగోగులు చూసుకుంటాడో ఎస్పెషల్లీ బై డొనేటింగ్ మనీ టు గుడ్ కాజెస్ ఓకేనా అంటే అందరికీ మనీ ఇచ్చి అందరి బాగోగులు చూసుకుంటారో వాడిని ఏమంటాం అంటుండు చూడండి ఇక్కడ బెనిఫిషియర్ అంటామా బయ్యర్ అంటామా ఫిలాంథ్రోపిస్ట్ అంటామా ఇన్హెరిటర్ అంటామా ఇన్హెరిటర్ అంటే తర్వాత వచ్చేవాడు ఇది మనకు ఆన్సర్ కాదు వంశపార్యపరంగానే మీనింగ్ వస్తుంది బెనిఫిషియర్ అంటే లబ్ధిదారుడు అని చూడండి అన్న బెనిఫిషియర్ ఉంటుంది బెనిఫాక్టర్ ఉంటుంది
చూడండి బెనిఫాక్టర్ అంటే ఓడంటే లాభం చేసేవాడిని బెనిఫాక్టర్ అంటాం, అంటే ఏదో ఒక సహాయం చేసేవాడిని బెనిఫాక్టర్ అంటాం, మంచి జరగని చేసేవాడిని. బెనిఫిషియర్ అంటే లబ్ధిదారుడు అనమాట. సహాయం చేసేవాడు బెనిఫాక్టర్, ఫ్యాక్టర్ అంటే కాదు కదా, సహాయానికి కారణమయ్యేవాడు బెనిఫాక్టర్. అదే సహాయాన్ని పొందేవాడు ఎవరు చెప్పండి, బెనిఫిషియరీ, లబ్ధిదారుడు అంటాం. రైట్. తర్వాత చూడండి ఇక్కడ బయ్యర్ అంటే కొనేవాడు, ఇది మనకు ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఫిలాంథ్రోపిస్ట్. చూడండి ఫిల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, లైక్, లవ్ అని రూట్ వర్డ్స్. ఇవన్నీ నా రూట్ వర్డ్స్లో క్లియర్గా ఉంటాయి నా దాంట్లో వొకాబులరీ క్లాసెస్ ఉంటాయి, అందులో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. యాంథ్రోప్ అంటే మీనింగ్ ఏంటి, మ్యాన్ కైండ్. యాంథ్రోపాలజీ అంటాం. యాంథ్రోపాలజీ అంటే ఏంటి నాన్న, స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. కాబట్టి యాంథ్రోపాలజీ అంటే మనిషి గురించి చెప్తాం అనమాట. కాబట్టి ఇక్కడ ఫిల్ యాంథ్రోపిస్ట్ అంటే మనిషిని లవ్ చేసేవాడు అన్నమాట. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, హీ హ్యాస్ బీన్ రీడింగ్ డాష్ 3 o'clock. చూడండి నాన్న, హీ హ్యాస్ బీన్ రీడింగ్, ఇది ఏ టెన్స్లో ఉంది నాన్న, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. హ్యాస్ బీన్ ప్లస్ V4, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా. మరి ఇప్పుడు జనరల్గా మనకు సో సిన్స్ ఫర్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సిన్స్ ఫర్లు 2 వస్తాయి నాన్న. ఓకేనా, చూడండి సిన్స్ ఫర్ డిఫరెన్స్ చూడండి. సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకోవాలి, ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇయర్స్ తీసుకోండి, సిన్స్ 2020, సిన్స్ 2005, సిన్స్ 2006, ఫర్ 3 years, ఫర్ 4 years, ఫర్ 7 years, ఫర్ 11 years ఇలా. సిన్స్ జూన్, సిన్స్ జూలై, సిన్స్ మార్చ్, ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ 6 months అలా. సిన్స్ మండే, సిన్స్ సండే, సిన్స్ ట్యూస్డే, ఫర్ 3 days, ఫర్ 4 days, ఫర్ 5 days. నెక్స్ట్ సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock, సిన్స్ 7 o'clock ఇలా ఎగ్జాక్ట్ టైం చెప్పడం అనమాట. అదే ఫర్ 3 hours, ఫర్ 4 hours, ఫర్ 7 hours ఇలా. కాబట్టి ఇక్కడ 3 o'clock అంటే ఎగ్జాక్ట్ టైం కదా. కాబట్టి ఏమొస్తుంది అక్కడ, సిన్స్. ఫ్రమ్ కాదు నాన్న, నుండి అంటే ఇక్కడ ఫ్రమ్ అనేది కాదు, ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, సిన్సే వస్తుంది కంపల్సరీ. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్, అన్ని యాప్లో ఉంటాయి నాన్న. చూడండి, ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఈజ్ ఇన్ కరెక్ట్ ప్లూరల్ ఫామ్. చూడండి ప్లూరల్ ఫామ్లో ఉన్న వర్డ్ని ఐడెంటిఫై చేయమంటున్నాను. చూడండి ఇక్కడ పొటాటోస్, ఫోటోస్. ఫోటోస్ అంటే మీకు ఏముంటుంది నాన్న, ఫోటోస్, ఈ అవసరం మనకు లేదు. నెక్స్ట్ నైవ్స్. చూడండి నాన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నైఫ్ అనే దానికి ప్లూరల్ ఏంటి చెప్పండి, నైవ్స్. వైఫ్స్ ఉండదు, వైవ్స్. నైఫ్ నైవ్స్, లైఫ్ లైవ్స్, లీవ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. కాబట్టి నైఫ్ ప్లూరల్ ఏంటిది నాన్న, నైవ్స్. కాబట్టి ఇది కూడా రాంగే ఉంది. నెక్స్ట్ ఫుట్కు ప్లూరల్ ఏంటిది నాన్న, ఫుట్స్ కాదు. ఓకేనా, ఫుట్కు ప్లూరల్ ఏంటి చెప్పండి, ఫుట్స్ కాదు. ఫుట్కు ప్లూరల్ ఫీట్ అనమాట. టీత్, గీస్ ఇలా. ఫుట్కు ప్లూరల్ ఏమవుతుంది మనకు, ఫీట్ అవుతుంది. రైట్. టూత్కు ప్లూరల్ ఏమవుతుంది మనకు, టీత్ అవుతుంది. అంటే కానీ ఫుడ్స్ ఉండదు అన్న. కాబట్టి ఇవన్నీ నౌన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను క్లియర్ కట్గా, మన యాప్లో క్లియర్ కట్గా అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటాయి నాన్న. కాబట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకేనా, ఇవి నాన్న, ఇవి మీకు మొత్తంగా 24 క్వశ్చన్స్ నాన్న. అర్థమైంది కదా. సో గ్రామర్ క్వశ్చన్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్తున్నాను కదా, మీకు గనక ఇంగ్లీష్లో మీరు ఏ నాలెడ్జ్ అయినా పర్లేదు, సంబంధం లేదు నాన్న. మీకు అసలు ఇంగ్లీష్లో 0 నాలెడ్జ్ ఉన్నా సరే పర్వాలేదు నాన్న. మీరు గనక నా క్లాసెస్ సరిగ్గా వింటే ఎక్సలెంట్ స్కోర్ తెప్పిస్తే. ఇప్పుడు మీరు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూశారు కదా, ఇవి ప్రీవియస్ క్వశ్చన్సే కదా, ఎంత ఈజీగా సాల్వ్ చేసినాం మనము. 24కి ఈజీగా 20+ క్రాస్ అయ్యే ఛాయిస్ ఉంది ఇక్కడ. కాబట్టి మీరు కూడా ఎక్సలెంట్గా స్కోర్ చేయాలి అనుకుంటే కామెంట్ చూడండి, ఇక్కడ చదువుకోండి. 25+, 24+, 29. ఓకేనా, 29 మార్క్స్ వచ్చినాయన. 5 మార్క్స్ రాని వానికి కూడా 22 మార్క్స్ వరకు తెప్పించాను. మీకు కూడా ఇలాగే క్లాసెస్ కావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మన కోర్స్ ఉంటుంది నాన్న. అందులో మన కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులలో మనకి ఇక్కడ 1 month కోర్సు, 20 days వ్యాలిడిటీ కోర్సు, డిఎస్సి టెట్ కలిపితే 6 months ఉంది, 3 months ఉంది నాన్న. 3 monthsకు 299, 6 monthsకు 399. మనకు ఛార్జెస్ ఒక 10-15 రూపీస్ మీకు యాప్ ఛార్జెస్ అనేవి పడతాయి, ఎవరికైనా పడతాయి అవి. అయితే కోర్సు తీసుకొని క్లాసెస్ ఎలా ఉంటాయంటే ప్రతి టాపిక్కి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, నోట్స్ రాసుకోవాల్సిన పని ఉండదు. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి మన యాప్లో ఉన్న ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఏ కోర్స్ అనేది తీసుకున్నాను. మీకు ఫోన్పే లేకపోయినా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. యాప్లో మాత్రం క్లాసులు ఎక్సలెంట్ ఉంటాయి, బట్టే విధానం వస్తూ ఉంటుంది మన దగ్గర. ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది నాన్న. మీకు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటే నా యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి నాన్న. ఓకేనా. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ నేను ఏవైతే టెట్ ఇంగ్లీష్ గురించి చేశానో అవి కూడా చూసుకున్నాను. సో టైం తక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకొని వినండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.